అలా నేను చేసాను. సమర్థులను ప్రోత్సహిస్తే మరిన్ని ఫలితాలను సాధించగలరు. మంచి వాళ్ళని ప్రశంసిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. బహుశా ఆ కోణం నుంచి ఆలోచించారో ఏమో తెలియదు కానీ బిల్ గేట్స్ ఫౌండేషన్ అధిపతి బిల్ గేట్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉంది. ఆయన పరిపాలనలో తీసుకొస్తున్నటువంటి ఆధునిక సంస్కరణలు ఇతర దేశాలు కూడా అనుసరించేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి ఆయన లెటర్ రాశారు. ఈ లెటర్ ఇక్కడ ఉంది. మీకు లెటర్స్ కనిపించకపోవచ్చు. మా వాళ్ళు ఆ వీడియోలో లెటరు ఎడిటింగ్ చేసేటప్పుడు వేస్తారు. మీరు ఆ వీడియోని చదువుకోవచ్చు కూడా. ఆ లెటర్ను కూడా మీరు చదువుకోవచ్చు. లెటరు ఎడిట్ చేసే సందర్భంగా మీకు చూపిస్తారు. సో ఇక్కడ లెటర్ ఉంది. ఈ లెటరు గేట్స్ ఫౌండేషన్ మీకు చూస్తున్నాం ఇక్కడ. బహుశా ఈ లెటర్స్ కనిపించవు కానీ నేను లెటర్ యాడ్ చేపిస్తాను డెఫినెట్గా ఈ వీడియోలో. ఆ లెటర్ మీరు చదువుకోవచ్చు. గేట్స్ ఫౌండేషన్ రాసింది చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లెటర్ ఇది. ఎందుకంటే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీజీఎస్ అలాగే వాట్సాప్ పరిపాలన టెక్నాలజీకి సంబంధించినటువంటి అభివృద్ధి, అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు. అప్పట్లోనే ఆయన బిల్ గేట్స్ని కలిశారు దాదాపు 2 నెలల క్రితం. కలిసినప్పుడు ఇవన్నీ మాట్లాడి బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి సహాయం అందించాలి అని చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు. బిల్ గేట్స్ అప్పుడు చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తన సాయశక్తుల సహాయం చేస్తాను, అలాగే కావలసినటువంటి ఆధునిక పరిజ్ఞానం కూడా అందజేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన మేరకు బిల్ గేట్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు. చాలా క్లియర్గా లెటర్ రాశారు. అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిపాలన. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానంతో అనుసంధానం చేసి జరుగుతున్నటువంటి పరిపాలన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా దీన్ని అనుసరించేటువంటి రోజులు వస్తాయి అని చెప్పి ఆయన లెటర్లో పొందుపరిచినటువంటి సారాంశం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇది అన్ని రంగాల్లో డెఫినెట్గా ఇన్వాల్వ్ అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకుండా ఏ రంగము ఉండదు. అందుకే ముందుగానే ఊహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వైద్య రంగంలో తీసుకెళ్ళడానికి ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి వీటిల్లో ఉపయోగించడానికి ఆయన ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు. వ్యవసాయంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, అది అన్నపూర్ణగా దానికి పేరుంది. వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఏ విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలని, లాభదాయకమైనటువంటి పంటల్ని సాధించేందుకు, దిగుబడి సాధించేందుకు దాన్ని ఉపయోగించవచ్చు అనే దాని మీద కూడా ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి అంశంలో కూడా దైనందిన జీవితానికి సంబంధించినటువంటి ప్రతి అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి సంబంధం ఉంది అని 100కు 100% నమ్మేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ కూడా మెషిన్ లెర్నింగ్, ఈ మూడింటిని స్కూల్ స్టేజ్ నుంచే పరిచయం చేయడానికి, కాలేజీల్లో మామూలు డిగ్రీలో కూడా ప్రవేశపెట్టడానికి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మారుస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ ఉన్నారు. ఎడ్యుకేషన్, విద్య, అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ అభివృద్ధి శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు. ఆయన సమూలంగా రాబోయేటువంటి రోజుల్లో పనికొచ్చేటువంటి పాఠ్యాంశాలని దాంట్లో పొందుపరుస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, క్వాంటమ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, ఈ మూడింటిని డిగ్రీలో ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ మాత్రమే ఉన్నాయి కోర్సులు. ఇక నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మామూలు డిగ్రీ చదివే వాళ్ళు కూడా, అంటే బీఎస్సీ లేకపోతే బీకామో, బిఏ ఏది చదివినా కానీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కింద వీటిని తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉండాల్సిందే రాబోయేటువంటి రోజుల్లో. లేదంటే
మనుగడ సాగించడం కూడా కష్టమవుతుంది. దైనందిన జీవితంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక భాగం అయిపోతుందని చెప్పి చెప్పారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు, ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే దాదాపు 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల క్రితం బిల్ గేట్స్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక సాంకేతిక బాండ్ ఏర్పడింది. ఆ సాంకేతిక బాండ్ కారణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ బిల్ గేట్స్ గుర్తించారు. ఆయన అప్పట్లో మైక్రోసాఫ్ట్ తీసుకురావడానికి హైదరాబాద్కి ఏ విధంగా ప్రయత్నం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుంచి 99 మధ్యలో ఐటీని ప్రమోట్ చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రయత్నం అంతర్జాతీయంగా తెలుసు. బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే ఆయన సాంకేతికమైన పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకునేటువంటి పొలిటీషియన్ అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి ప్రశంసలు అనేక సందర్భాల్లో ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, బిజినెస్ పీపుల్, వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు చంద్రబాబు గారి గురించి చెప్పేటువంటి మాట. సో అందుకే ఆయనకి బ్రాండ్ వాల్యూ ఉంది. ఆ బ్రాండ్ వాల్యూనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక వరం. లేదంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కి వైద్య సేవలు అందించాల్సిన అవసరం అంతకంటే లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం చేసి దిగుబడులు ఎక్కువ తీసుకురావడానికి ఆ ఫౌండేషన్ రీసెర్చ్ చేస్తూ ఉంది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ విషయంలో కానీ లేదంటే పరిశుభ్రత విషయంలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని మీద కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైనటువంటి సేవలను అందించడానికి తయారు చేసినటువంటి బ్లూ ప్రింట్స్, వీటి మీద అధ్యయనం చేస్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ని తయారు చేస్తున్నారు. అక్కడ స్టార్టప్స్ని తయారు చేసి అక్కడి నుంచే మొత్తం ప్రపంచానికి చూపించబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ధనం ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన మాడ్యూల్స్ కొత్తగా ఎలా తయారు చేయవచ్చు, కొత్తవి ఏ విధంగా జనరేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. దానికి అవసరమైనటువంటి ఫండింగ్తో పాటు మౌలిక వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, వీటన్నిటిని అందించడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. దానికి కారణం బిల్ గేట్స్ అలాగే చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్నటువంటి బాండింగ్. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్స్ పంపించిన తర్వాత, స్టడీ చేసిన తర్వాత బిల్ గేట్స్ అంటే ఐటీ టాప్ వరల్డ్లోనే, అలాంటి బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి తీరు, వీటన్నిటిని గమనించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత ఆయన్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయారు. అందుకే ఒక లెటర్ రాశారు. 2 పేజీల లెటరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ బిల్ గేట్స్ రాశారు. ఆ లెటర్ను కూడా మీరు చదవండి. చదివిన తర్వాత అసలు బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించాల్సిన అవసరం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్నటువంటి పరిపాలనా విధానాలని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కూడా అనుసరించాల్సిన పరిస్థితి వస్తుందా బిల్ గేట్స్ చెప్పిన విధంగా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.